ప్రభాస్ క్యారెక్టర్ ఎట్లా అనిపిస్తుంది? అది హై లెవెల్ ఇంకా. ఓకే, అయితే మూవీ మొత్తంలో హైలైట్స్ ఏంటి? విజువల్స్ ఎక్కువనే బ్రో, చాలా గ్రాఫిక్ కూడా మంచిగా యూజ్ చేసిరు. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆది పురుషు ఇట్లా తీస్తే బాగుండు, చాలా బాగుండు. లాస్ట్ ఒక 20 minutes మాత్రం చాలా బాగుంది సినిమా అయితే. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా, అంతగానము ఇది విజువల్ పెట్టి మళ్ళా అంత చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే గెస్ట్ రోల్స్ ఏ విధంగా ఉన్నాయి మూవీలో? ఆర్జీవి, రాజమౌళి, విజయ్ దేవరకొండ వీళ్ళందరివి కూడా వాళ్ళవి మంచిగా ఉన్నాయి, కాకపోతే ఎక్కువసేపు ఉండే వాళ్ళ రోల్స్. మన విజయ్ దేవరకొండనే కొంచెం ఎక్కువ చూపించారు, మిగతా వాళ్ళు మామూలుగానే చూపించారు అనుకోండి. అంటే విజయ్ దేవరకొండకి క్యారెక్టర్ సెట్ కాలేదని చాలా మంది అంటారు, మీరేమనుకుంటారు? కాకపోతే జర మీసాలు గిట్ట అవి ఓరైనాయి కానీ చెప్పడానికి అట్లా. ప్రభాస్ని మాత్రం కొత్తగా చూపించిండు, మంచిగా చూపించిండు. ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఏమైనా మేబీ ఇంకా మోర్ దెన్ చూపిస్తారని అనుకుంటున్నాం మేము. అంటే బుజ్జి క్యారెక్టర్ కానీ బ్రహ్మానందం వీళ్ళ కామెడీ ఎట్లా వర్కౌట్ అయింది? పర్లేదు, మామూలుగా. కాకపోతే ఎక్కువగా బుజ్జి క్యారెక్టర్కి అంత స్కోప్ ఎక్కువ ఇవ్వలేదు. మళ్ళీ ప్రభాస్ కూడా అంతగానం ఎక్కువ చూపించలేదు. వేరే వాళ్ళని చాలా మందిని చూపించారు కానీ వీళ్ళని మాత్రం ఎక్కువ చూపించలేదు అన్నట్టు. అంతే. అయితే ఓవరాల్గా మనం ఈ వీకెండ్ వరకు ఎంత కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఇప్పుడు ఓపెనింగ్సే 191 ఎంతో క్రోడ్స్ వచ్చింది అన్నారు. మేబీ చూడాలి, ఇంకా మనం చెప్పలేము కదా, అంచనా ఏది వేయలేము. ఎక్స్పెక్టేషన్స్ ఎంత వరకు ఉన్నాయి? మేబీ ఒక 1000 వేసుకోవచ్చు. థర్డ్ టైం చూస్తున్నా, చాలా బాగుంది. థర్డ్ టైం ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ కోసం. ఓకే, సింగిల్ స్క్రీన్ అయిపోయింది, మల్టీప్లెక్స్ అయిపోయింది. ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ కోసం థర్డ్ టైం వచ్చాం ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ. సెట్ అయింది అంటారా? సెట్ అయింది బాగుంది. అయితే ఓవరాల్ గా మూవీలో హైలైట్స్ ఏంటి? ఇతను చెప్తాడు, ఇతను మూవీ ట్రై చేస్తున్నాడు. అశ్వత్థామ హైలైట్. మహాభారతం రెఫరెన్స్ చాలా బాగా ఇచ్చారు. అయితే గెస్ట్ రోల్స్ ఎట్లా ఉన్నాయి సినిమాలో? ఆర్జీవి, రాజమౌళి. స్పాయిలర్స్ చూస్తేనే చూడాలి, ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. ఎట్లా అనిపించింది అది చెప్పండి. పేరు చెప్పాం కానీ బాగున్నాయి, మంచి క్యామియోస్. ఓకే, మరి బుజ్జి క్యారెక్టర్, బ్రహ్మానంద క్యారెక్టర్, కామెడీ ఎట్లా వరకు? బుజ్జి సూపర్ అన్న, అన్ని బాగున్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. బ్యాడ్ టాక్స్ వస్తున్నాయి బయట, అవి అసలు ఎంకరేజ్ చేయకండి. మీరు వచ్చి చూడండి మూవీ, మీకే నచ్చుతుంది. థ్యాంక్ యూ. బ్రో మూవీ ఎట్లా? సూపర్. ప్రభాస్ క్యారెక్టర్ ఎట్లా? సెకండ్ టైం చూడటం. సూపర్ 100 days బ్లాక్ బస్టర్. స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే స్టారేరా. బాగానే ఉంది.